ప్రాజెక్ట్ విషయం ఇంత ర్యాంప్ అవుట్ అవుతుంటే ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు? సార్, ముందుగా నేను ఈరోజు చర్చలోకి వెళ్ళే కన్నా ముందు చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలు చెల్సాని శ్రీనివాస్ గారికి సార్ నమస్తే సార్. ఓకే ఓకే, మీరు మాట్లాడండి సార్, వింటుంటారు, మీరు మాట్లాడండి. చర్చలో పాల్గొంటున్న చెల్సాని శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రము ఉద్యమము నడిచేటప్పుడు వారు చర్చా వేదికల్లో కూర్చున్నప్పుడు ఒక రకంగా వారు నాకు ఇలా చర్చలో పాల్గొనడానికి నాకు ఒక రకంగా వారి ఇన్స్పిరేషన్. ఓకే, అట్లాంటిది ఈ వేదిక పైన మీ ఛానల్ వేదికగా వారితో చర్చలో పంచుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో పాటు ఈరోజు టైం ఆపర్చునిటీ వచ్చినందుకు ఐ రియల్లీ మీ ఛానల్ యాజమాన్యానికి మీకు సార్ కూడా. అయితే పాయింట్కి వచ్చేసరికి ఈరోజు హరీష్ రావు గారు ఏదో మాట్లాడుతున్నారు సార్. హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మరి అంటే తను ఏదన్నా మాట్లాడకపోతే నేను కేటీఆర్ వర్గంలో లేననుకుంటున్నాను. వాడు చలో ఢిల్లీ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అదే అంటే ఏమీ చేయకపోతే మనము కేసీఆర్ గారి తరఫున లేము, లేకపోతే కేటీఆర్ గారి వర్గంలో అంటే ఈ బంకచర్ల ఇష్యూనే లేదంటారా అని అదే చెప్తా. ఇదంతా మళ్ళీ ఏమన్నా నామినికి ఏడన్నా నన్ను కవిత గారి కోటర్లకి ఏడన్నా నూకేస్తారనే భయంతోనే మాట్లాడుతున్నారో తెలీదు సార్. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో అధికారికంగా చెప్పినారు సార్. ఏమని? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన మీద మెగ్నానిమిటీ చూపించినారు, వాళ్ళ రాష్ట్రంలో నుంచి వాళ్ళ బౌండరీలో నుంచి మనల్ని జలాలను తీసుకుపోమని చెప్పినారని చాలా గొప్పగా చెప్పినారు. ఆ చెప్పిన నాడు ఎందుకు హరీష్ రావు గారు వెంటనే ఆ రోజు వారు మంత్రిగా ఉన్నారు, ఎందుకు వారు అధికారికంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను ఆ రోజు వ్యతిరేకించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్న మాట తప్పు అని ఎందుకు వారు వ్యతిరేకించలేదు అన్నది ప్రశ్న. వారు వ్యతిరేకించకపోగా వారు ఆ రోజు జబ్బలు జరుచుకొని మేము దోస్తులము, మేము ఒకటే అని చెప్పి ఆ రోజు భుజాలు హృదయాలు కౌగలించుకొని ఫోటోలు దిగి ఈరోజు హరీష్ రావు గారు వెంటనే వచ్చి బంకచర్ల ప్రాజెక్టు ఇదైపోతుంది, తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది, తెలంగాణ రాష్ట్రంలో నీటి కేటాయింపులకు ఇక్కడ నీటి యుద్ధాలు రావడానికి, ఇక్కడ జలాలు లేకపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఈరోజు గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సార్? మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఈరోజు మీరు మాట్లాడే మాట కన్నా ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి మీ మాటకి ఆ రోజు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది, విలువ ఉండేది కదా. ఆ రోజు మీరు మాట్లాడకుండా ఆ రోజు మీరు మౌనంగా ఉండి ఈరోజు ఎందుకు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారు ప్రశ్న. అయితే ఈరోజు మాట్లాడుతున్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులైనటువంటి హరీష్ రావు గారికి మీ వేదికగా చెప్తున్నా సార్, ఈరోజు ఈరోజు ఏదో ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు కదా సార్. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదని చెప్తున్నటువంటి మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా సార్. నేను 4 అంటే 4వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ట్రిబ్యునల్కి వెళ్ళారు, అంటే కోర్టుకు వెళ్ళారు. ఏమని? సార్, ఇక్కడ బనకచర్ల ప్రాజెక్టు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఇది చేయడం మంచి పద్ధతి కాదు, ఇట్లా చెయ్యొద్దు అని చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోర్టుకు పోయినరు. మీరు ఆ రోజు పోయినరా కోర్టుకు పోనవసరం లేదు. కనీసం వాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్టు చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని ఈరోజు కొత్తగా ఏం తీసుకురాలే, ఆ రోజు కూడా తీసుకొచ్చారు. ఆ రోజు కూడా మీరు మంత్రిగానే ఉన్నారు. కానీ ఆ రోజు ఏమీ మాట్లాడకుండా ఆ రోజు మౌనంగా ఉండి ఈరోజు నెపాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పైన మోపాలని చూస్తున్నటువంటి హరీష్ రావు గారి ఒక కుసంస్కారానికి నేను చింతిస్తున్నాను సార్. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా హరీష్ రావు గారు అంటే ఒక రకమైనటువంటి అభిమానం, ప్రేమ ఉంటుంది. కానీ కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించాలన్నటువంటి మీ కుసంస్కారానికి నేను చాలా చింతిస్తున్నా. అయితే నికర జలాల వాటా పైన ఎవరు తేల్చాలి? కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. తేల్చకుండా నాంచుతున్నటువంటి ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నారు. అయ్యా, మేము కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
విడగొట్టేటప్పుడు ఏది కూడా నోటి మాటగా చెప్పలేదు, ఏదో పార్టీ హామీగా చెప్పలేదు. మేము ప్రతిదీ కూడా పార్లమెంటులో దాన్ని చట్టంగా చూపించడం. అంటే ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నా, లేదు ఈరోజు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ పార్టీ ఉన్నా, లేదు రేపొద్దు ఇంకేదైనా థర్డ్ ఫ్రంట్ వచ్చినా, ఇంకెవరు వచ్చినప్పటికి కూడా ప్రధానమంత్రి హోదాలో వాళ్ళ యొక్క చట్టాన్ని చేయాల్సిందే. అది భారత ప్రభుత్వంగా చేసినాం మేము. అయితే ఈ రోజు ఆ హామీలను చట్టాలని చట్టం చేసినాము. రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగినప్పుడు తెలంగాణ నీళ్ళెంత, ఆంధ్ర నీళ్ళెంత చెప్పినా మాట్లాడాలి. ఇట్లా ప్రతి ఒక్క వాళ్ళు ఇట్లా ఇంటరప్ట్ చేస్తారు. కార్తిక్ గారు, ఇట్స్ మై క్వశ్చన్. జలాల పంపిణీకి సంబంధించి చట్టబద్ధత ఏమైనా చేశారా అప్పుడు? సార్ ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి హక్కులు అని చెప్పారు, విభజన హక్కులు చెప్పారు. ప్రతి అంశం కూడా సార్, ప్రతి అంశం కాన్స్టిట్యూషనల్ కాలేదు. నో సార్, సార్ నేను కావాలంటే మీకు ఆ యాక్ట్ తెచ్చిస్తాను. సార్ బండారు రామోహన్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు బండారు రామోహన్ గారు మాట్లాడండి. దాంట్లో విభజన చట్టంలో కొన్ని పాయింట్స్ 43 నుంచి 44 వరకు ఇంతకుముందు విభజన ఎలా జరిగింది, ఏం జరిగింది, మిగతాది ఎలా చేయాలని నీటిపారుదల బడ్జెట్ ఈ విషయాలు కూడా ఉదాహరించారండి. ఆంధ్రప్రదేశ్ విభజనలో మాత్రం విభాజిత ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది కాంగ్రెస్, తెలంగాణకు న్యాయం చేసింది. అది మాది అది వేరే సంగతి. ఇది మాత్రం సత్యం అండి. ఓకే ప్లాజ్ అది మాత్రం కాంగ్రెస్ మీద మాకు కోపం, ఖచ్చితమైన కోపం ఉంది. అందుకే కదా వేరే సంగతి మీకు కాదు అనండి. అందుకని మోడీ గారు నా తల్లిని చంపేసి మోడీ గారికి మాకు సపోర్ట్ తల్లిని చంపేసి బిడ్డను తీశారు, మాకు దుర్మార్గంగా చేశారు. తెలంగాణ ఇవ్వటం మా విషయంలో మాత్రం మోడీ గారు ఎన్ని వీడియోలు ఉన్నాయో నిజంగా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాం. మోడీ గారికి ఈ విషయంలో మాత్రం నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ మోడీ గారు. సార్ అయితే ప్రతిదీ కూడా మేము చట్టబద్ధంగా చేస్తే ఈరోజు నీటి వాటా పైన ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు సార్, కేంద్ర మంత్రులు. ఆ కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక్క మాట నోరు విప్పి మాట్లాడలేరు. వాళ్ళు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి సార్ మా రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతుందని ఒక ప్రపోజల్ పెట్టలేనటువంటి వాళ్ళు ఈరోజు ఆ 2 కేంద్ర మంత్రులు ఈరోజు అంతే తప్ప రాష్ట్రం తరఫున మేము ఈ క్షణంలో ఏం మాట్లాడలేము. ఎందుకు మాట్లాడారు సార్? ఎందుకు మాట్లాడారు? నో సార్, నో ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఇంటరప్షన్. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఇంటరప్షన్. అయితే సార్ ఇక్కడ మీకు ఈ భూమి మీకు జన్మనిచ్చింది, రాజకీయంగా నిలబెట్టింది, మిమ్మల్ని కేంద్ర మంత్రులుగా దాకా తీసుకెళ్తే ఇటువంటి పరిస్థితుల్లో మేము మాట్లాడమంటే మీ స్వార్థ రాజకీయం కాకపోతే ఏంటి? అందుకే సార్, అందుకే నేను ప్రతిసారి చెప్పేది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి నీటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు. చేసే పార్టీ, మళ్ళీ చెప్తున్నా, నోట్ డౌన్ దిస్ వర్డ్, పచ్చబద్దాల కోసమే ఇల్లు డ్రామాలు సబ్జెక్ట్ మాట్లాడండి. నేను మాత్రం పచ్చబద్దాలు పాయింట్ మాట్లాడండి. రాజకీయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు నాడు మాట్లాడలేదు, ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి 2 మంత్రులు మాట్లాడారు. ఇక్కడ రాజకీయం ఏముంది సార్? నేను ప్రభుత్వం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. వీళ్ళిద్దరు ఒకటి కాదా? అందుకే అంటున్నా BRRRS పార్టీ కాంగ్రెస్ ఇక్కడ నేను చెప్పేది వినండి. ఓకే సార్, మీరు ఇంటరప్ట్ చేద్దండి సార్. నేను ఒక్కటే అడుగుతున్నాను సార్. ఓకే మీరు అంటున్నారు వాళ్ళు ఒకటే అది అంటున్నారు, అవన్నీ రాజకీయాలు పక్కన పెట్టేసాడు. ఇప్పుడు ఒక అంశం అయితే సార్
ఇప్పుడు తెలంగాణ సమాజంలోన ఒక సమస్య అయితే ఇప్పుడు వచ్చి పడింది. నేను సమస్య మీరు చెప్తున్నా. మీరు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు హయాంలో ఉంది. అవును సార్, So- అదే చెప్తున్నా. so as a సార్, responsible- నో, నేను రాజకీయాలు ఏం మాట్లాడలేదు. నేను అన్ని కూడా ఆధారాలతోనే మాట్లాడుతున్నా. నేను ఎక్కడ కూడా ఇంతవరకు రాజకీయం ఇంకా మాట్లాడలేదు. ఓకే, ప్లీజ్. నేను ఏమంటున్నా, నా పాయింట్ ఒకటి అప్పటి నుంచి ఏం చెప్తున్నా, నాడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఏం మాట్లాడలేదు. వారు మంత్రి పదవి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వచ్చినట్ట వారు రాజకీయంగా వాడుకుందామని ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అనేది ప్రశ్న. బనకచెర్ల అనేది రాజకీయంగా వాళ్ళు మాట్లాడిన మాటేనా? యాక్చువల్లీ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అదన్నా చెప్పండి సార్, నేను అదే అంటున్నా. అంటే నేను పూర్తిగా చెప్పనిస్తలేదు. చెప్పండి. ఏమంటారు, ఈ రోజు ఇద్దరు కేంద్ర మంత్రులు దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు మేము మాట్లాడలేము, వాళ్ళ రాజకీయం కోసం చూస్తున్నారు. అయితే ఈ రోజు ఆర్ఎస్ఎస్ పార్టీకి అంటే ఈ రోజు ఉన్నటువంటి అది వదిలేసేయండి సార్. సార్, మా వరకు ఆర్ఎస్ఎస్ పార్టీ సార్, కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ కేంద్రం మీ మనసులో పెట్టుకోండి సార్. సబ్జెక్ట్ కరెక్ట్ కదా, సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ చెప్తున్నా సార్, సబ్జెక్ట్ చెప్తున్నా. చెప్పండి. కేంద్రంలో ఈ రోజు భారతదేశాన్ని అది పక్కన పెట్టండి. పాలిస్తున్నటువంటి కార్తీక్ గారు, ఆర్ఎస్ఎస్ కార్తీక్ పార్టీ గారు. సార్, ఎలక్షన్ కమిషన్ ఏముంది? ఇదే ఈ మూడు సబ్జెక్టా?